ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంత ఉద్రిక్త వాతావరణం సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. కొంచెం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా సంబంధించి కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. ఎవరిని కూడా పాదయాత్ర ద్వారా కావచ్చు, వాహనాల ద్వారా కూడా ఎవరిని కూడా అక్కడి దాకా వెళ్ళనివ్వమంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రెండు అంశాల మీద సవాలు ప్రతి సవాళ్ళు కొనసాగాయని కూడా చెప్పాలి. ఒకటి, అటు ఏదైతే ప్రధానంగా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, దాంతో పాటుగా అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జరిగినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి మీద చర్చకు రావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఒక్కసారిగా కార్యకర్తలను తోసివేశారు. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా సహించేది లేదు. ఎవరిని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే సహించేది లేదంటూ కూడా ఉన్నాము. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, పూర్తి ఆధారాలతోనే మేము వస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చర్చకు రావాలి, మేము చర్చకు వస్తున్నాం, సిద్ధమవుతున్నాం కూడా మీరు ఎందుకు రావడం లేదనేది చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీస్ వాహనంలో ఎక్కించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావుని వాహనంలో ఎక్కించడం జరిగింది. ఆయనని ఏదైతే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాహనాన్ని కూడా తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం అటు పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడే మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా ఇక్కడే కూర్చున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారితో కూడా మనం మాట్లాడించే హరీష్ రావు చూస్తా ఉన్నాం. అటు వాహనాన్ని కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వాహనాన్ని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు. ఒక్కసారి మనము ఫ్రంట్కి పోయి కూడా చూద్దాము. కొంత తోపులాట అనేది కొనసాగుతా ఉంది. కొంత మాట్లాడించే ప్రయత్నం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ తోపులాట జరుగుతూ ఉంది. అన్ని ఆధారాలతో డాక్యుమెంట్లతో మేము చర్చకు సిద్ధం. మేము గన్ పార్క్ వస్తామంటే పోలీసుని అడ్డం పెట్టి ఆపడమంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఈ ప్రభుత్వం టెండర్లలో అవినీతికి పాల్పడ్డది. ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధం లేకపోవడం
ఉండడం వల్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. ఈ అరెస్టు ప్రభుత్వం చర్చకు సిద్ధం లేక ఈ అక్రమ అరెస్టుతో ప్రభుత్వం పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంది, అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. మంత్రులు చర్చకు రమ్మన్నారు. ఈ పరిణామాలు చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పారిపోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ అయ్యారు, మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు, మళ్ళీ అరెస్ట్ అవుతున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తాడు, తోక ముచ్చాడు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని గౌరవ మంత్రులు పిలిచారు. ఈ రాష్ట్రంలో దళితులకు బీసీలకు మేలు కావాలని అవినీతిని బయటపెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం. మీ అవినీతిని ఎండగడతాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను ముగ్గురు మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. మీరు చర్చకు పిలిచారు, మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా ముగ్గురి ఫోన్లలో మిస్డ్ కాల్ టైప్ ఉన్నాయి. ముగ్గురు మంత్రుల పర్సనల్ ఫోన్ కి ఫోన్ చేశారు. నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు రాయి? మీరు ఫోన్లు ఎత్తారు, మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు, మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముడ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది, ఏం చేయబోతారు మీ పార్టీ తరఫున? మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతి అంతా బయట పెడతాం, రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. చూస్తా ఉన్నాము కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలను, నాయకులను అరెస్టు చేసి తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా అరెస్టుగా అయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ తోపులాటలో కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాము. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ అరెస్టు తోటి ఈ తెలంగాణ భవన్ ఎదురుగుండగా ఉద్రిక్త నెలకొనడంతో కూడా ట్రాఫిక్ ఆఫీసర్ చూడండి ఒకసారి, పెద్ద ఎత్తున మనకి ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. దాదాపుగా జైరా నగర్ డౌన్, అక్కడ స్టార్ హాస్పిటల్, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడ దాదాపుగా సిటీ సెంటర్ వరకు కూడా ఆగిపోయినట్టు కూడా ట్రాఫిక్ అని తెలుస్తోంది. చాలా
పెద్ద ఉద్రిక్త వాతావరణం మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు అది ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం ప్రతి సవాలు విసురుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు ఎమ్మెల్యేలకు దాంతోపాటుగా మాజీ మంత్రులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాహనంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. బయటకి ఏదైతే కాసేపట్లో వాహనాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లబోతా ఉన్నారు. ప్రధానంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఏర్పడ్డది. ఈ ప్రాంతం గుండా వచ్చేటటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పోలీసులు నిలిపివేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మనం తెలంగాణ భవన్ ముందు కొంత అడావిడి చూసాము. ఆ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు చూసాము. మళ్ళీ ఈ రోజు అలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనం జీ తెలుగు న్యూస్ లో కూడా నాన్ స్టాప్ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుల పైన అటు కాంగ్రెస్ పార్టీ ఏమో అప్పులు చేసిండ్రు అంటూ కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం